ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధానంగా తొర్రూరు, జనగాం వల్ల ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయింది. ఇంత నీచమైన రాజకీయానికి ఒడిగట్టాలా? కాంగ్రెస్ పెద్దలు ఆలోచించుకోవాల్సి ఉండే. మీరు ఆల్రెడీ వరంగల్ జిల్లాలో తిరస్కరణకు గురయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేజర్ మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగిరేసింది. ప్రజలు కారు గుర్తుకు ఓటేసారు, చేతి గుర్తుకు ఓటేయలే. అంటే అక్కడ ఆల్రెడీ గెలుపు నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎలా మున్సిపల్ సీట్లలో ఆక్రమ పద్ధతి లోపల గెలుచుకొని ఓ నెంబర్ చూపించుకుండొచ్చు, మేము గిన్ని గెలిచినాం గన్ని గెలిచినామని. కానీ రానున్న లోపల ప్రజా ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. అంటే ఇప్పటికే భ్రష్టు పట్టిపోయారు. ఇంకా కంప్లీట్గా మీరు మిమ్మల్ని 100 అడుగుల లోతులో మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తారు కదా, బొందబెట్టాల 100 అడుగుల లోపల కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే రోజులు రానున్న రోజులు ఉన్నాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల లోపల మీకు పుట్టగతులు లేకుండా పోతారు. ఇంత నీచ రాజకీయాన్ని కొడగడతారా? తొర్రూరులో 9 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటే కాంగ్రెస్ 7 సీట్లు మాత్రం గెలుచుకుంది. ఓకే, ఎక్స్ అఫీషియల్ మెంబర్గా యశస్విని రెడ్డి కోర్టు ఉంది. 8, 9 అవుతాయి. 100% బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాల్సిన సీటు. కానీ 1000 మంది పోలీసులు దింపి, కవాతులు నిర్వహించి, భయభ్రాంతులకు గురి చేసి ఎన్ని చేసినా కూడా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నాడే, నిజంగా లాల్ సలాం. వాళ్ళు ఇవాళ యోధులు. దేనికి ఏ ప్రలోభానికి లొంగలే. మేము దయ్యన్నే ఉంటాం, వెంటే ఉంటాం, మా ప్రాణం ఉన్నంత వరకు ఈ గులాబీ కండువా కప్పుకొని ఉంటాం, బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం అని ఇక్కడ కానీ జనగామలో కానీ పల్లరాజేశ్వర గారి నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి ప్రతిజ్ఞ పూని మీ యొక్క నీచ రాజకీయాలకు, మీ లపంగి రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి లపంగి రాజకీయాలకు లొంగకుండా ఉన్నారే, వాళ్ళు ఇవాళ యోధులు, వాళ్ళు వీరులు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నారే ప్రజలు. మెజార్టీ బీఆర్ఎస్కే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ అనేది దొంగల పార్టీ, ఇది లంగల పార్టీ, ఇది లపంగుల పార్టీ, వీళ్ళన్ని మోసాలు చేసేటువంటి పార్టీ అని మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ ప్రజలు బొందబెట్టిరు. అయినా సిగ్గు రాయకుండా ఇంకా అదే రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు. రానున్న రోజు లోపల కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా తెలంగాణ పొలిటికల్ మ్యాప్ నుంచి డిజపియర్ కావడం ఖాయం. ఇవాళ యశస్వి రెడ్డి అంటా ఉంది, ఆమెకంట అదృష్టం వరించిందంట. అదృష్టం వరించి అక్కడ జనగామలో కానీ ఇక్కడ తొర్రూరులో కానీ చైర్మన్ సీటు, వైస్ చైర్మన్ సీట్లు ఏది లాటరీలో తగిలేట. అవును, నువ్వు లాటరీలో తగిలే ఇక్కడ మన ఎమ్మెల్యేగా ఎన్నికై పాలకుర్తికి పెట్టే దరిద్రం అమ్మ నువ్వు. మీ అత్త యొక్క దిగదారుడు రాజకీయానికి పరాకాష్ట. అటువంటి మాయలాడి ఆనాడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎన్ని ప్రలోభాలు ఎంతమందిని పెట్టిందో మేము చూసాం. గోల్డ్ కాయిన్స్ టేబుల్ మీద పెడితే అక్కడ సెల్వ శకుంతరాయ్ అని మన తమిళనాడు సిఎల్పి లీడర్ కొట్టిండు. నువ్వు ఒక లీడర్ నాతోనన్న మాట ఆయనే. అటువంటి లేడీని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ఈ పాలకుర్తిని ఏం చేయదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అని ఆయన మాట్లాడినట్టు ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆయన తను స్వయంగా చెన్నైకి పిలిపించుకొని చెప్పిండు, రెడ్డి నువ్వు కొట్లాడ లాస్ట్ మీటర్ వరకు నీకు మీ అండదండగా ఉంటాం. అందుకే నేను నా పేరు, మీ అత్త ఝాన్సీ రెడ్డి పేరు 2 పేర్లు ఏఐసీసీకి పోయినాయి. ఏఐసీసీలో పోయి అక్కడ కోట్లు గుమ్మరిచ్చి కేసీ వేణుగోపాల్కు మీ అత్త దొంగచాటుగా నీకు సీటు తీసుకొచ్చుకున్నటువంటి సందర్భం. నీకు అసలు సభ్యత్వం ఉందా కాంగ్రెస్ పార్టీలో? నీకు రాజకీయ ఓనమాలు తెలుసా? ఎక్కడో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే నిన్ను తీసుకొచ్చేసి అప్పటికప్పుడు ఇక్కడ దించితే అక్కడే నాంది పలికింది పాలకుర్తికి అప్పుడే దరిద్రానికి నాంది పట్టింది. మీ ఝాన్సీ ఎప్పుడైతే అక్కడ అడుగుపట్టిందో పాలకుర్తికి పట్టిన దరిద్రం అది. అదృష్టమా? ఇంకా జై ఏ పార్టీ డెవలప్ చేస్తూ జై. నువ్వు ఎమ్మెల్యేగా బాగా విపరీతంగా డెవలప్ చేసినావు రాష్ట్ర 2 years నుంచి. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ తొర్రూరుగా గెలిచి ఆక్రమంగా గెలిచి ఇప్పుడు చేయి. ఇప్పుడు ప్రజల ఎక్స్పెక్టేషన్ మీద నీవు అట్నే ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ చేయాలి. మీకు ఆల్రెడీ సిగ్గుండాలి. మీ అత్తాకోడలకు సిగ్గు శరం ఉంటే ఎప్పుడైతే చర్లపాలెం ఓడిపోయేటప్పుడే తట్టపుట్ట దొరుకుని పోరుండే. కానీ లేదు, ఎట్లయినా మేము పై చేయి సాధించాలి. ఆక్రమ పద్ధతిలో నీచ రాజకీయానికి ఒడిగట్టి ఇవాళ చైర్మన్ సీటు సాధించుకున్నాం. అదృష్టం వరించిందంటావు కాదు. పాలకుర్తి ప్రజలకు, ముఖ్యంగా తొర్రూరు ప్రజలు పెట్టిన దరిద్రం మీ అత్తాగోడలిద్దరు. మీ అత్త ఎంత కుటుంబాన్ని చక్కగా నిర్వహించాలని మీ అత్త ప్రజలను ఉద్ధరిస్తుందా? ధైర్యం ఉంటే మీ అత్తకి నీ సవాలు విసురుతున్నా, ఝాన్సీ రెడ్డి నీకు సవాలు విసురుతున్నా. నీ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చేసి పేరేడేయించు తొర్రూరులా. నీ పెద్ద కొడుకు నీతో మాట్లాడతాడా? నీ కూతురు నీతో మాట్లాడుతుందా? నీ ఆయన పెద్ద ఆయన రాజేందర్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు? ఒంటరిని చేసేసి ఇక్కడ నువ్వు తొర్రూరులో పోయి మొత్తం కుటుంబాన్ని సర్వనాశనం చేసుకునే వ్యక్తి నువ్వు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఉద్ధరిస్తావా? పాలకుర్తికి పట్టిన దరిద్రం ఈ అత్తాకోడలిద్దరు. ప్రజలారా, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి ఈరోజు విఘాతం కలిగింది. దీన్ని ముక్త కంఠంతో ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఖండించాలి. ఇటువంటి
కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి ఈ నాయకురాళ్లను ఇంకా ఆమోదిస్తే, ఇంకా వాళ్ళ వెంబడి తిరిగితే చరిత్రహీనులు మిగిలిపోతారు. ఇప్పటికే ఈమెను భుజాల మీద పెట్టుకుని మోసినటువంటి ఈమెను నాయకురాలను చేసినటువంటి అనుమానుల కుటుంబమే వీళ్ళని వెలివేసింది, సొంత ఊరే వెలివేసింది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకులు అందరినీ రాజకీయంగా బొందబెట్టింది. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అందుకే ప్రజాక్షేత్రం లోపల ఇలా చిత్తు కొడిపోయింది. ఇలా కుట్ర రాజకీయాన్ని తెరలేపి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి అనే వ్యక్తి, ఒక దుర్మార్గుడు, ఇలా ఈ వికృత క్రీడకు కేంద్ర బిందువుగా తయారయ్యాడు. బీఆర్ఎస్ పార్టీలో గెలుస్తాడు, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటాడు. శిఖండిలాగా అటోడో ఇటోడో కాకుండా అటు ఇటు కాని వ్యక్తిగా ప్రజలు డైరెక్ట్ గా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు ఈ నీచుడు కడియం శ్రీహరి. ఆనాడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచిండు, రాజకీయ భిక్ష పెట్టిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకు వెన్నుపోటు పొడిచిండు. కేసీఆర్ గారు అధమ స్థితిలో ఈ గుంట నక్క ఓడిపోయి ఇంట్లో కుల్లి ఏడుస్తుంటే తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసి గొప్ప రాజకీయ జీవితాన్ని ఇచ్చినట్టు కేసీఆర్ గారికి కూడా ఇలా వెన్నుపోటు పొడిచిండు. ఆ కుట్రలో భాగంగానే ఇటువంటి నీచుడు కాబట్టే కూతురుని ఇలా పంపించేసి ఒక అక్రమ రాజకీయానికి తెరలేపండి పాలకృతి లోపల. ఏమమ్మా కడియం కావ్య, డాక్టర్ చదువుకున్నావు, విఘ్నురాలు అనుకున్నా, నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉండే. ఇవాళ ఒక చండాలమైన రాజకీయానికి ఇవాళ నువ్వు కూడా ఒక కేంద్ర బిందువు అయినావు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్రెడీ ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్నావు, నీకు ఎలిజిబిలిటీ లేదు తొర్రులో, అయినా వచ్చి ఓటేసినావు. ఏంటంటే చైర్మన్ సీట్ గెలుచుకున్న తర్వాత కోర్టులో తేలేదా పోయేదా ఎప్పుడో అవుతుందని మీ అయ్యే లెక్కన నువ్వు చేస్తున్నావు. కానీ మీకు పుట్టగతంలో రాజకీయంగా ఇదే రాజకీయ చరమగీతం. ఈ అత్తాగోడలు వెంబడి దంట పట్టుకుని తిరుగుతారా? వాళ్ళు ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయారు. పాలకుర్తి లోపల ప్రజలు చీత్కరిస్తున్నారు. వాళ్ళ దంట పట్టుకొని ఆ కౌన్సిల్ సమావేశంలో ఇవాళ నువ్వు గుసగుసలు పెడతా ఉంటావా యశస్విని రెడ్డితో? ఏం కావ్య, ఇదా నువ్వు సాధించినట్టు నిజం? ఇందుకోసం నువ్వు రాజకీయాలకు వచ్చింది. ఏదో మంచి పనులు చేస్తావని అనుకున్నామా? నాకు కూడా గుడ్ ఒపీనియన్ ఉండే ఒకప్పుడు నీ మీద. ఆమంటే ఆ అత్త ఆగడాలు తట్టుకోలేక, అత్త పెట్టే టార్చర్ తట్టుకోలేక అటువంటి పిచ్చి పనులు చేస్తా ఉంది. నీకేమైందమ్మా? చదువుకున్న వ్యక్తివి కదా. ఏదైతేనేమి ఈ కడియం కుటుంబం మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాకు శాపంగా తయారైంది. ఈ అత్తాగోడలు ఇద్దరు పాలకుర్తి నియోజకవర్గానికి పట్టిన దరిద్రం, అదృష్టం అంటున్నారు, అదృష్టం కాదు, ఇవాళ దరిద్రం. ఈ దరిద్రానికి పరాకాష్టే ఇవాళ మున్సిపల్ చైర్మన్ సీట్ను అక్రమ పద్ధతిలో గెలుచుకోవడం జరిగింది. వీళ్ళ వల్ల నయా పైసా లాభం లేదు. తొర్రూరు పట్టణం అభివృద్ధి కనుక ఇప్పుడు చూపించాలి, ఇప్పుడు అన్నారు కదా రేపు డెవలప్మెంట్ చేసి చూపించాలి. కానీ మొక్క ఓని ధైర్యంతో దయన్న వెంట నడిచినటువంటి పార్టీ కట్టుబడినటువంటి కౌన్సిలర్లకు పేరున వందనాలు. ఇదే స్పిరిట్ తో మనం ప్రజల మనసును గెలుచుకున్నాం. రేపు అసెంబ్లీ సీట్లో వీళ్ళకి డిపాజిట్ రాకుండా ఓడిపోతారు ప్రజలు. ఎందుకంటే నిన్న వచ్చిన మైలేజ్ అంతా ఇంత కాదు. దయన్న ప్రజల హృదయాల్లో నెలకొన్నాడు కాబట్టి 45,000 తేడాతో ఓడిపోయినా కూడా ఇవాళ దాదాపు ఇంట్లో కూర్చున్న 50,000 మెజార్టీతో గెలిచే పరిస్థితి వచ్చింది. ఇంకా ఇటువంటి నీచ రాజకీయం చేయడం వల్ల అసలు వీళ్ళకి డిపాజిట్ వస్తుంది రేపు రానున్న ఎన్నికల్లో అనిపిస్తా ఉంది. ఇంకా దయన్న ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి దయన్న కంటనే కన్నీరు వచ్చిందంటే ఇవాళ ఆయన ఏదో బలహీనమై కాదు, మానసికంగా బలహీనమై కాదు, ఇంత కష్టపడి ప్రజలు వేసిన ఓటును నిర్వీర్యం చేస్తారా, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారా అని ఇలా ఇలా మహాత్మా గాంధీ ఉన్నా కూడా ఏడిచేవాడు. ఇటువంటి నీచుల రాజకీయాల్లో ఉన్నది అని. కాబట్టి దయన్న ధైర్యం, ఎంత ధైర్యవంతుడో మేము కళ్ళతో చూసిన వాళ్ళం. బాబ్రీ ప్రాజెక్టు మహారాష్ట్ర జైల్లో లాఠీ దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి, మన తెలంగాణ ప్రాంతం ఎడారి కాకుండా కాపాడినటువంటి వ్యక్తి. అదేవిధంగా మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారికి ఎదురొడ్డి ఈయన ఒక్కడే ఎమ్మెల్యే ఉండే అప్పుడు మొత్తం వరంగల్ పార్లమెంట్ సీట్ను ఎంపీగా గెలిచినటువంటి యోధుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి గురించి తక్కువ అంచనా వేస్తున్నారా? ఏందో అంటే కర్మ అట. ఏం కర్మ రిటర్న్స్ విల్ బి రిటర్న్. ఆల్రెడీ రిటర్న్ అయింది. మీకు చర్లపాలెం ఓడినప్పుడే మీరు సర్వనాశనం అయిపోయారు మీ ఇద్దరు అత్తాగోడలు. మీది ఒక బతికేనా? ఇదొక విజయమా? ఈ విజయాన్ని ఇంకా మీరు సెలబ్రేట్ చేసుకుంటారా? సెలబ్రేట్ చేసుకుంటారు సిగ్గుండాలి. సిగ్గు లేని వ్యక్తులు మీరు. మిమ్మల్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ప్రజలు కనుక ఉమ్మిన కొట్టుకుపోయేటువంటి పరిస్థితి దాపురించి మీ ఇద్దరు అత్తగోడలకు. మీది ఒక రాజకీయమా? ఎందుకు సిగ్గు శరం ఉంటే ఎప్పుడో తట్టబుట్ట దొరుకుని వెళ్ళిపోవాల్సిందే. ఇంకా మేము యోధులం, మేము ఇది వీరులం అని ఇంకా విర్రవీగుతున్నారా? ఇలా పోలీసులు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. రానున్న రోజు లోపల మీరు ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. మీరు డిపాజిట్లు కూడా రావు. ప్రజలారా, వీళ్ళని ఎక్కడికి వస్తే అక్కడ నిలదీసి అడగండి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిర్రు. జై తెలంగాణ.